కరెంట్ని ఏమంటారండి? ఎలక్ట్రిక్ పవర్ అంటారు కదా. కరెంట్ పట్టుకుంటే ఆ పవర్ ఏంటో తెలుస్తుంది. ఊరికే చూస్తే దూరం నుండి ఏం పవర్ ఉందిలే అనుకుంటే ఒక్కసారి టచ్ చేస్తే దాని పవర్ ఏంటో. కానీ ఎలక్ట్రిక్ పవర్ మన ఇంట్లోకి రావాలంటే కనెక్ట్ చేయాలి కదండి. మన ఇంట్లో ఉన్న డివైజెస్ని లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులని ఆ ఎలక్ట్రిక్ పవర్కు ప్లగ్ ఇన్ చేసి కనెక్ట్ చేస్తే పవర్ వస్తుంది. దేవుని దగ్గర పవర్ చాలా ఉంది కానీ ఆ పవర్ మన దగ్గరికి కొన్నిసార్లు రావట్లేదు. ఎందుకు రావట్లేదని కనెక్ట్ అవ్వట్లేదు. అర్థమవుతుందండి? మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం కానీ దేవునితో నిజంగా కనెక్ట్ అవ్వట్లే. ఆయనతో కనెక్ట్ అవ్వకపోతే ఆయన పవర్ మన స్వంతము అవ్వదు. ఇప్పుడు ఎంతమంది అనుకుంటారా యేసు ప్రభు సిలువ మీద ఓడిపోయాడని? సిలువలోనే యేసయ్య సాతానును జయించాడండి. సిలువలో ఆయన రక్తాన్ని కాచడం ద్వారా సాతాను తలను చిత్తగా ద్రొక్కాడు. ఉదయకాల సమయంలో అనుకుంటున్నావేమో, నేను ఓడిపోతాను, మై లైఫ్ ఇస్ ఫినిష్డ్, అంత అయిపోయింది, ఓడిపోయాను అనుకుంటున్నావేమో. మన దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు.